ఈరోజు మనం కీర్తనలు 54 అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. ఈ కీర్తనలు 54 దావీదు రాసిన కీర్తనలు. తను ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దావీదు ఈ కీర్తనలు రాశారు. ఈ పైన చూసినట్లయితే జీఫీలు అని మనం చూస్తున్నాము. ఈ జీఫీలు ఎవరు అని అంటే యోధా గోత్రానికి సంబంధించిన వాళ్ళు. మరి దావీదు కూడా యోధా గోత్రానికి సంబంధించిన వాడు. ఈ జీఫీల్ గురించి మీకు రిఫరెన్స్ కావాలంటే యెహోషువ 20వ అధ్యాయము 32వ వచనంలో ఉంది. ఈ వీళ్ళు జీఫు అరణ్యంలో జీవించటం వల్ల వీళ్ళని జీఫీలు అన్నారు, యూదులే. అయితే మరి దావీదు సౌలు చేత తరమబడుతున్నప్పుడు, సౌలు దావీదుని చంపాలని తిరుగుతున్నప్పుడు మరి దావీదు ఈ జీఫు అరణ్యంలో తను దాక్కుని ఉంటాడనమాట. అటువంటి పరిస్థితుల్లోని ఈ సొంత వాళ్ళే, ఈ జీఫీలే దావీదు యొక్క సమాచారాన్ని ఎక్కడ ఉంటున్నాడు ఏంటి అనే విషయాన్ని సమూయేలుకి తెలియజేస్తారు. సౌలుకి తెలియజేస్తారు. సౌలు వెంటనే మరి తన సైన్యాన్ని తీసుకుని మరి దావీదుని పట్టుకోవడానికి బయలుదేరతారనమాట. అటువంటి పరిస్థితుల్లో అంటే తన సొంత వాళ్ళే తనను మోసం చేసిన పరిస్థితుల్లో అతను రాసిన కీర్తనలు అన్నమాట. నిజంగా మన సొంత వాళ్ళు మనకి ఎప్పుడు సపోర్ట్గా ఉండేవాళ్ళు, మన అనుకునేవాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు ఆ పెయిన్ చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట. ఆ స్థితిలో ఈయన మరి దేవుని సన్నిధిలో దావీదు మొరపెడుతున్నాడు. దావీదుకి ఉన్న అలవాటు ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధికి ముందు మొరపెట్టడం అన్నమాట. మానవ కార్యాలు ముందు చేసేటప్పటికన్నా ముందుగా దేవుని సన్నిధిలో ఆయన మొరపెడుతూ ఉంటాడు. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టమని దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు. తర్వాత అన్యజనులు నా మీదకి లేచి ఉన్నారు, బలార్జులు నా ప్రాణమును తీయజూచున్నారు, వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇక్కడ జీఫీలు యూదులే తనని తరుముతున్నారు. బెన్యామీను గోత్రికుడైన సౌలు ఒక ఇశ్రాయేలీయుడై ఉండి ఇతన్ని చంపాలని చూస్తున్నప్పటికీ వాళ్ళని దావీదు ఏమని పిలుస్తున్నాడంటే అన్యులుగా భావిస్తున్నాడు అనమాట. అంటే దేవుని తెలియని ప్రజలుగా దావీదు వాళ్ళని భావిస్తున్నాడు అనమాట. వాళ్ళు ఎలా ఉన్నారంట, దావీదు కన్నా బలార్జులుగా ఉన్నారంట. మరి అంటే వారు బలార్జులుగా నా ప్రాణము తీయుచున్నారు అంటే ఇతని కన్నా అంటే సౌలు యొక్క సైన్యం అధికంగా ఉంది. అప్పటికి దావీదు ఒక సైన్యంలో కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే చేర్చబడ్డాయి. ఒక 600 మంది ఫ్యామిలీస్. మరి వాళ్ళతోనే తను సౌలు నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు అనమాట. ఆ పరిస్థితుల్లో నాకన్నా వాళ్ళు బలంగా ఉన్నారు. మన జీవితంలో కూడా చాలాసార్లు మనకన్నా బలంగా ఉన్న మనుషులు మనకు వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళు మన వాళ్ళు అయ్యుండి కూడా మనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. మన మీద అన్యాయంగా మాట్లాడతారు, మోసం చేయబడతాము, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాం. కానీ ఆ సమయంలో దావీదు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. మనం కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే ఉండుంటాము, ఖచ్చితంగానే ఎదుర్కొంటాము కూడా. అయితే ఆ పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు అనేది ఈ కీర్తనల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఇది మొదటి సమూయేలు 23:19 అధ్యాయం మీరు గమనించినట్లయితే అక్కడ మరి ఈ విషయం జీఫీలు సౌలుకి విషయం చెప్పిన తర్వాత తన సైన్యాన్ని తీసుకుని జీఫు అరణ్యానికి వెళ్ళి దావీదును పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ యొక్క ప్రార్థన దేవుడు విని ఆయన మరి సౌలు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇంకా దగ్గరగా వస్తున్నాడు, పట్టుకుంటున్నాడు అనే సమయానికి ఫిలిస్తీన్లను ఇజ్రాయేలీల దేశం మీదకి యుద్ధానికి వచ్చారనమాట. ఈ సమాచారాన్ని వీళ్ళ సేవకుల్లో ఒకరు సౌలు దగ్గరికి వచ్చి ఫిలిస్తీన్లు మన మీదకి వచ్చి ఉన్నారని చెప్పగానే మరి సౌలు దావీదును పట్టుకునే ప్రయత్నం ఆపేస్తాడనమాట. అక్కడ ఆ విధంగా దేవుడు తప్పించబడ్డాడు. అక్కడ ఒక విషయం ఏమని ఉంటుందంటే 14వ వచనంలో 23:14లో దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. అంటే ఏదైనా సరే విశ్వాసులుగా ఉన్న మన జీవితంలో సమస్యలు రావని నేను చెప్పను. విశ్వాసులుగా ఉన్న మన జీవితంలో సమస్యలు వస్తాయి.
అటువంటి పరిస్థితుల్లో మనకి సమస్యలు వస్తున్నప్పుడు మనం ఎవరి కంట్రోల్లో ఉంటాం? దేవుని కంట్రోల్లో ఉంటాం. ఆయన అనుమతి ఇవ్వందే ఏ సమస్య రాదు. కానీ ఇక్కడ అదే ఇప్పుడు ఆయన దేవుడు సౌలు చేతికి దావీదుని అప్పగించలేదు. మనల్ని సమస్య చేతికి ఆయన అప్పగించడు, తప్పిస్తాడు. ఆ విధంగా మనల్ని ట్రైన్ చేసినప్పటికీ ఆయన తప్పిస్తాడు మనల్ని. నాకు ఈ వాక్యం చాలా బాగా నచ్చింది. ఇంకా సౌలు ఎన్ని ప్రయత్నాలు చేస్తే దావీదుని చంపగలుగుతాడు? ఇక్కడ అంటున్నాడు కదా, వాళ్ళు అన్యులుగా ఉన్నారు, దేవుని తెలుసుకున్న ప్రజలు కాదు. కానీ సౌలు అంటాడు, అందులోనే నేను ఒక చిన్న ఒకటి గమనించాను. జీఫీలు దావీదు యొక్క సమాచారం చెప్పినప్పుడు జీఫీలతో అంటాడు సౌలు, దేవుడు నిన్ను దీవించును గాక. అవి చాలా వ్యర్థమైన మాటలు కదా. కానీ ఆఖరిగా నెరవేర్చబడింది ఏంటి? దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు. ఇక రెండో ప్రయత్నం కూడా చేస్తారు. అది ఎప్పుడంటే మొదటి సమూయేలు 26:12 వచనంలోని మరి రెండవసారి కూడా సౌలు ఎక్కడున్న విషయం అనేది ఈ దావీదు ఎక్కడున్నాడు అనే సంగతి జీఫీలకు మళ్ళీ సౌలుకి చెప్తారనమాట. మళ్ళీ 3000 మంది సైన్యాన్ని వేసుకుని దావీదుని ఎలాగన్నా చంపాలని వెళ్తాడు సౌలు. వెళ్ళి ఒక నైట్ ఒక ప్లేస్లో రెస్ట్ తీసుకుంటూ తన తలగడి దగ్గర ఈటెను, వాటర్ బాటిల్ని, నీటి బుడ్డిని పెట్టుకొని పడుకుంటాడు. ఆ సమయంలోని తనతో పాటు అభిషే అనే ఒక సేవకుడిని తోడు తీసుకొని వెళ్ళి ఆ సైన్యం అంతా అలాగా కూర్చొని ఉంటే ఆ మధ్యలోనికి వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళి ఆ ఈటె, నీటి బుడ్డని తీసుకుని వస్తాడనమాట దావీదు. నిజానికి అక్కడ దావీదుకి సౌలుని చంపే శక్తి ఉంది, అవకాశం ఉంది. కానీ అక్కడ పని తను చేయలేదు. ఎందుకంటే సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు, నేను ఆ పని చేయను అన్నాడు అనమాట. సో అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత సౌలు యొక్క రక్షకులు ఉంటారు కదా, సైన్యాధికారి, అతనితో అంటాడు, నువ్వేం చూస్తున్నావు, నేను వచ్చి ఈటెను, నీటి బుడ్డిని నేను తీసుకొచ్చాను అని వాళ్ళకి చెప్తాడు. చెప్పిన తర్వాత అక్కడ ఏమని అంటారంటే దేవుడు అక్కడ ఆ సైన్యం అంతటికి కూడా గాఢ నిద్ర కలిగజేశాడట. మన జీవితంలో దేవుడు ఎలా పనిచేస్తాడు? మొదటిసారి ఆయనను సౌలుకు అప్పగించలేదు, రెండవసారి సైన్యం అంతటికి గాఢ నిద్రను కలిగజేశాడు. కాబట్టి ఇక్కడ మరి తను చేస్తున్న ప్రార్థన దేవుడు ఏ విధంగా విని దావీదును తప్పించాడు. అక్కడ 4లో ఉంటుంది, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణంను ఆదరించువాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన నా మీదకి రప్పించను, నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము. మొదటిసారి దేవుని స్తుతించాడు, ఆయన సన్నిధికి వెళ్ళాడు. తర్వాత తన శత్రువులు ఎలాంటి వాళ్ళు అనేది దేవునికి చెప్పాడు. ఆ తర్వాత తను డిక్లేర్ చేస్తున్నాడు అనమాట, నీవు నన్ను తప్పిస్తావని దేవుని సన్నిధిలో. యుద్ధానికి వెళ్ళక మునుపే, సిచ్యువేషన్ను బాగాలేదు, అది ఫేస్ చేస్తున్నప్పుడే విశ్వాసంతో ఈ పరిస్థితి మారుతుంది అని పలకడమే నిజమైన విశ్వాసం కదా. ఆ సిచ్యువేషన్ మనకి డిఫరెంట్గా ఉంటుంది, మనకి యాంటీగా ఉంటుంది. కానీ ఆ టైంలో దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తారు అని మనం పలకడమే విశ్వాసము. దీనిని బట్టి ఈ ప్రార్థన అనేది దావీదు చేసి ఉన్నాడు. అప్పుడు 6వ అధ్యాయంలో, యెహోవా నీ నామం ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అప్పుడే చేస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తాము? మన కార్యం జరిగినప్పుడే కదా, థ్యాంక్స్ గివింగు. కానీ ఇప్పుడు అక్కడ తన ప్రార్థనలో కృతజ్ఞత ఇస్తున్నాడు అనమాట దేవునికి. మీరు చేస్తారు, నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తారు మీరు అని ప్రార్థన చేశాడు అనమాట. ఆఖరిగా చెప్తున్నాడు, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఆయన డిక్లేర్ చేసి ఆయన చెప్పుకుంటున్నాడు, ఈ ఆపదలన్నిటి నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు అని. కాబట్టి దేవుని చిత్తము మరి ఈ వాక్యం ద్వారా మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.